సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. రైట్. సో ఈ వీడియోలో అండి క్యాష్ ఫ్లో గురించి చెప్పబోతున్నాను. క్యాష్ ఫ్లో అంటే ఏంటి? క్యాష్ ఫ్లో రెండు రకాలు. ఒకటి పాజిటివ్ క్యాష్ ఫ్లో, రెండు నెగిటివ్ క్యాష్ ఫ్లో. పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే డబ్బు మన అకౌంట్లోకి రావడం. నెగిటివ్ క్యాష్ ఫ్లో అంటే డబ్బు మన అకౌంట్లో నుంచి వెళ్ళిపోవడం. మనిషికి ఎప్పుడు ఎనర్జీ వస్తుంది అంటే ఇన్కమింగ్. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ మన ఫోన్ లాగా. సో క్యాష్ ఫ్లో రావాలంటే మనకి ఇన్కమింగ్ ఎక్కువ ఉండాలి, అవుట్ గోయింగ్ తక్కువ ఉండాలి. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది డబ్బు ఎలా వస్తుందంటే తాబేలాగా వస్తుంది, కుందేలాగా వెళ్ళిపోతుంది అండి. అంటే పాపం చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈఎంఐలు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక చాలా మంది పాపం బాధపడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పే ఈ టెక్నిక్స్ కానీ ఫాలో అయితే క్యాష్ ఫ్లో చాలా అద్భుతంగా వస్తుందండి. హౌ టు క్రియేట్ ఏ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఆఫ్ మనీ ఎనర్జీ అని చూస్తే ఇక్కడ చాలా సింపుల్ అండి. డొనేట్ మనీ. చాలా ఒకప్పుడు జాన్ డి రాక్ఫెల్లర్, ఈ భూమి మీద అత్యంత ధనవంతుడు అతనే. ఈ భూమి మీద అత్యంత ధనవంతుడు అతను. ఎందుకు అంత డబ్బు సంపాదించాడంటే మనీని ఎక్కువగా డొనేట్ చేస్తుండేవారు. చాలా మంది డబ్బు తీసుకుంటారు కానీ ఎవరు డొనేట్ మనీ అంటే ఇక్కడ కూడా ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఎలా చేయాలి? డొనేట్ ఏ స్మాల్ ఆర్ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ. చాలా మంది ఎలా అంటే సార్ మాకు వస్తుంది తక్కువ అండి, ఎలా డొనేట్ చేయాలి అని అనుకుంటుంటారు. అయితే ఇక్కడ ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఇవ్వాలి. అది కూడా ఏంటంటే అవతల వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషపడాలి కంపల్సరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం చెప్పానండి, ఓబర్కి వెళ్ళాం. ఒక 49 రూపాయలు అయింది సింపుల్గా. ఒక రూపాయి ఎక్స్ట్రా ఇవ్వండి, 50 రూపాయలు, అప్పుడు సంతోషపడతారు. సో ఇక్కడ చూసుకుంటే డొనేటింగ్ మనీ మేక్స్ యూ ఫీల్ యూ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఇస్తున్నప్పుడు కూడా మనకి ఎలా ఫీల్ అవుతున్నాం అంటే మనం చాలా మాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే తీసుకునే వాళ్ళకన్నా ఇచ్చే వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారు. డెఫినెట్గా మీరు అంటే అందులో ఒక తెలియని కన్సర్న్ ఉంటుందండి. అవునండి. నేచర్తో మనం ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉండాలి అని అంటే ఒక మనిషి ఇంకో మనిషితో కన్వర్ట్ అయి అంటే కనెక్షన్ పెంచుకున్నప్పుడు అది దాని తాలూకు పాజిటివ్ రిజల్ట్ మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. నిజంగా మనం ఏదైనా ఇచ్చాము అని అంటే, డొనేట్ చేసాము అని అంటే దానికి తగ్గట్టే మనకు రిటర్న్స్ డెఫినెట్గా వస్తాయి. అందులో ఒక నేచర్ ఇదే ఉంది, ప్రిన్సిపల్ ఉంది. అవునండి. ఇంకోటి అంటే మనం ఎప్పుడైనా బాగా షాపింగ్కి వెళ్ళి ఇంట్లో అందరికీ వస్తువులు కొని ఆ బ్యాగ్తో పట్టుకుని ఇస్తుంటే నాన్న తీసుకో, అమ్మ తీసుకో, మన ఫ్యామిలీకి మనమే బిల్ గేట్స్ లా ఫీల్ అవుతామండి. నేను ఒకప్పుడు అండి నెలకు ₹1,00,000 కోసం స్కూల్స్ కాలేజ్ తిరిగి ఈరోజు నెలకు ₹1,00,000 చారిటీ చేస్తున్నానండి. ఎవ్రీ మంత్ ఓపెన్ చెప్తున్నాను. ఒకప్పుడు ₹1,00,000 కోసం ఎంత బాధపడేవాడిని అంటే ఎలా అని ఈరోజు నెలకి ఓపెన్ చెప్తున్నాను ₹1,00,000 చారిటీ చేస్తున్నాను ఎవ్రీ మంత్. కానీ నాకు ఆ చారిటీ ఇచ్చేటప్పుడు ఉంటుందండి ఆనందం వాళ్ళ కళ్ళల్లో అసలు మామూలుగా కాదు. మనం ఏ హ్యాపీనెస్ అయితే ఇస్తామో, ఈవెన్ మన ఇంట్లో అయినా సరే అండి, చిన్నపిల్లలకి ఏ హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేసి ఇస్తామో అదే హ్యాపీనెస్ మనకు తిరిగి వస్తుంది. బాగా అలా కళ్ళలో ఆనందం చూడాలి. ఇది ఇందాక పాయింట్ చెప్పాను కదండి, మనం షాపింగ్ చేసినప్పుడు ఇంట్లో అందరికీ నానా తీసుకంటే, ఎందుకంటే అండి మీ తల్లిదండ్రుల ఆనందం మీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ ఆనందం కానీ మామూలుగా వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత డబ్బు చిన్నప్పటి నుంచి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఒక్కసారి ఒక డ్రెస్ తీసి మీరు ఇవ్వండి, మా కొడుకు తీసారు, నా కొడుకు అంటారు. అంటే ఆ ఇచ్చేటప్పుడు ఆనందం ఉంటుందండి, మామూలుగా కాదు. డొనేట్ మనీ అక్కడ కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వాలి. మీరు మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనీ రావాలి అని అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వాలండి గిఫ్ట్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే దాని తర్వాత అండి గివ్ మనీ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లవ్డ్ వన్స్. డబ్బు కూడా బయట వాళ్ళకన్నా మీ ఫ్యామిలీలో చాలామంది పేదోళ్ళు ఉంటారు, అంటే కొంచెం పూర్గా ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇస్తే అలాంటి వాళ్ళకి మనకి ఇవ్వాలని యూనివర్స్ చెప్తుంటుందా, పదే గుర్తు చేస్తుంటుంది. ఇల్లు వాళ్ళకి ఇవ్వు ఎప్పటి నుంచి అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఇది మనం చేసేస్తామో మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిపోతుందండి. ఇది కూడా ఏంటంటే చూడండి గివ్ మనీ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లవ్డ్ వన్స్. మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కొంచెం ఆర్థికంగా ఉన్నారో వాళ్ళకి, ఈవెన్ ఖురాన్లో కూడా ఉంటుందండి, రంజాన్ మన నెలలో మొత్తం చేసిన తర్వాత మీ బంధువుల్లో వాళ్ళకి ఇది ఇవ్వండి, సదకా ఇవ్వండి, ఇవన్నీ ఉంటుందండి. సో మీరు ఈ విధంగా చేయండి, మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. అండ్ సెండ్ గిఫ్ట్స్. ఇక్కడ ఒక రీసెర్చ్ చెప్తానండి, చాలా ఎక్స్ట్రాడనరీ రీసెర్చ్. ఏంటంటే ఇక్కడ చూడండి ఒక రీసెర్చ్ జరిగింది. ఏంటి గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కూడా ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్ నుంచి ఎలా బిజినెస్ వచ్చిందో ఒక రీసెర్చ్లో చూపిస్తాను. చూడండి, గిఫ్ట్స్ కుడ్ బి ఏ స్మాల్ ఆర్ బిగ్ వన్. కంపల్సరీగా మనం చేసే పనిలో గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల బిజినెస్ ఎలా పెరిగిందో ఒక రీసెర్చ్లో చూపిస్తాను. పీపుల్ ఆల్వేస్ లవ్స్ ఆర్ లైక్స్ క్యాష్. క్యాష్ అంటే చాలా మంది అనుకుంటారు డబ్బు అనుకుంటారు, కాదండి. క్యాష్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్. చూడండి, సిఏ అంటే కేరింగ్, ఎస్హెచ్ అంటే షేరింగ్. అంటే పీపుల్ క్యాష్ని ఇష్టపడతారు. అంటే క్యాష్ అంటే డబ్బుతో పాటు
సీఏ అంటే వాళ్ళని కేర్ చేయాలి. సార్ బాగున్నారు, మీరు ఎవరైనా మారుబడేసి వాళ్ళు చూడండి వాళ్ళ బిజినెస్ ఎందుకు చేస్తారు, అయ్యే సాబ్ వచ్చిన సార్కి మంచి టీ ఇవ్వు అని అంటుంటారు. ఏమి సార్ రండి రండి కూర్చోండి ఏమి తింటారు అంటే మనం ఎప్పుడైతే అలా రిపీట్ చేయండి. నేను మార్వాడీస్ బాగా చూస్తే ఎందుకు అంత బాగా డబ్బు సంపాదిస్తారంటే, నేను అప్పుడప్పుడు వెళ్తాను కండి, అయ్యే సాబ్ రండి రండి కూర్చోండి ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు అబ్బా బాగున్నారా సార్ అని చాలా కేర్ చేస్తుంటారు. ఎనర్జీ అండి అసలు ఇన్బిల్ట్ బయటకు వచ్చేస్తుంది బాగా. అంటే మీరు వాళ్ళంతా అడాప్ట్ చేసుకున్నారు అనేది తెలుస్తుంది బాగా. నేను అబ్జర్వ్ చేస్తానండి వీళ్ళు ఎందుకనంటే వాళ్ళకంటే షేర్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సారు వచ్చారు మంచి టీ తీసుకురా అని అంటారండి. అందుకనే అంటే మనల్ని కేర్ చేస్తారు, వెల్కమ్ చెప్తారు, మన గురించి వాళ్ళకి వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. సారు చాలా ఇంపార్టెంట్ కస్టమర్ చూడండి సార్ మీరు వెళ్ళి చూడండి, రాదా చూపించు అని అనగానే షేరింగ్ చేసేసరికి ఆటోమేటిక్గా ఆ క్లయింట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో 100 రూపాయలు కొనాల్సింది 200 కొంటారండి. తీసుకెళ్ళండి సార్ పర్వాలేదు అని అంటారండి. ఆ వాల్యూ ఎప్పుడైతే ఇస్తామో మనకు ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుందండి. దీని తర్వాత ఏంటంటే మనం మెసేజ్ కానీ మెయిల్ కానీ మీ లవ్డ్ వన్స్ కానీ సరదాగా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తే అట. సో ఖచ్చితంగా ఏంటంటే ఒక పర్సన్ మనం ఎంతమందిని ఎక్కువ సంతోష పెడితే మనం అంత సంతోషంగా యూనివర్స్ ఇస్తుంది. మనం అంత సంతోషం. అందుకే నేను లాస్ట్ టైం చెప్పానండి, బలహీనుడిని బలవంతుడు సంతోష పెడితే బలవంతుడిని భగవంతుడు సంతోష పెడతాడు. దీని తర్వాత అండి రీసెర్చ్ చూస్తాను చూడండి, ఆల్వేస్ గివ్ సంథింగ్ ఎక్స్ట్రా. మీ లైఫ్లో ఎక్స్ట్రా మనీ కావాలి, ఎక్స్ట్రా లైఫ్ కావాలి, ఎక్స్ట్రాడినరీ పర్సన్ కావాలంటే ఎక్స్ట్రా అనేది ఇవ్వాలి. ఏంటంటే ఇక్కడ నా కోచ్ అని ఒక రీసెర్చ్ చేసేదండి. ఏం చేసేదంటే నా కోచ్ అతనుకున్న క్లయింట్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, టాప్ రీసెర్చ్ వన్ ఆఫ్ ద వరల్డ్లో టాప్ రీసెర్చ్ ఇస్తున్నాను. నా కోచ్ మంత్లీ 100 crores ఎర్న్ చేసే ఒక పర్సన్ అతని దగ్గర క్లయింట్స్ని 2 గ్రూపులుగా డివైడ్ చేశారండి. ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి నో గిఫ్ట్స్, ఏ గిఫ్ట్లు ఇవ్వలేదు, ఓన్లీ వర్క్ 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 వర్క్. రెండో గ్రూప్ వాళ్ళకి ఏం చేశారంటే వర్క్తో పాటు అప్పుడప్పుడు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చాడు, స్మాల్ గిఫ్ట్స్. కరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత బిజినెస్ ఎలా పెరిగిందంటే మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా 6 నెలల తర్వాత గ్రూప్ 1 నుంచి తక్కువ రెఫరల్స్ వచ్చాయి. తక్కువ బిజినెస్ వచ్చింది. ఎవరికైతే గ్రూప్ 2 గిఫ్ట్లు ఇచ్చాడో వాళ్ళ నుంచి ఎక్కువ బిజినెస్ వచ్చిందండి. మామూలుగా కాదు, ఎందుకంటే వాళ్ళు నార్మల్గా పనిచేశారు, వీళ్ళు సంతోషంతో పనిచేశారండి. అసలు సంతోషంతో ఎప్పుడైతే మనం పనిచేస్తామో ఎనర్జీ ఎక్కువ పెడతాం, ఎనర్జీ ఎక్కువ పెడతామో ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. నేచర్లో ఏ ఎనర్జీ ఇస్తామో ఆ ఎనర్జీ వస్తుందండి. అందుకే చెప్తున్నానండి, మీరు పనిచేసే ప్లేసెస్లో మీ ఇంట్లో కానీ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వండి. కావాలంటే నేను అందుకే అంటానండి, హస్బెండ్ ఎవరికైనా వైఫ్కి సర్ప్రైజింగ్ డైమండ్ నెక్లెస్ ఇచ్చాను, ఏంటి జీడిపప్పు ఉప్మా తింటారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, హార్లిక్సా, బూస్టా అని అంటే ఇంక ఉక్కిరి బిక్కిరి చేస్తారనమాట. అదే మీరు ఈ మీ బర్త్డేకి మ్యారేజ్ డేకి ఏం లేదు, గిఫ్ట్ లేదు, ఏం లేదు అన్నారు అనుకోండి, ఇంకా అంతే మాడిపోయిన మసాలా దోశ వస్తుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కానీ మొహం మీదకి వచ్చేసి మామూలు కాదు. ఇంకోటి ఎలా ఉంటుందంటే గట్టిగా అడిగితే ఇంకా వంటగదిలో సౌండ్లు వినిపిస్తాయి. అంటే నేను అందుకే చెప్తానండి, పచ్చని కాపురంలో పచ్చని నోట్లు లేకపోవడం వల్ల కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంది. ఆ నోట్లు మీకు రావాలి అని అంటే అన్వర్ గారి పక్కా. నేను మళ్ళీ చెప్తానండి, నీ 9 days క్లాసెస్కి వస్తే 1 year ఇన్కమ్, మీ 1 year ఇన్కమ్ 6 monthsలో తీయించవచ్చు, 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీయించవచ్చు, అండ్ 1 year ఇన్కమ్ నేను మంత్లీ ఇన్కమ్ కూడా చేయించగలనండి. ఎందుకంటే ఈరోజు నేను నా ఒకప్పుడు 1 year ఇన్కమ్, నా మంత్లీ ఇన్కమ్ ఈరోజు నా క్లయింట్స్ కూడా నేను తీయిస్తున్నాను. 100 crores అనుకున్నాను, 120 crores వచ్చేలా చేశాను. అండ్ చాలా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయండి. నిన్న కూడా చాలా మిరాకిల్స్ జరిగాయి. నెక్స్ట్ వీడియోలో నేను అది ప్రూఫ్ సహా పెడతాను. అయితే ఈ విధంగానే ప్రే మోర్ దెన్, ఇది సూపర్ కాన్సెప్ట్ అండి. ప్రే మోర్. జనరల్గా మనం ఏదైనా చారిటీ చేసినప్పుడు ఏం చేస్తాం, ఎక్స్పెక్ట్ చేసుకుని ఇస్తాం. అంటే చారిటీ చేసి ఒక 500 రూపాయలు చేసినప్పుడు నాకు ఈ పని జరగాలి అనుకొని ఇస్తాం. కానీ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ఫుల్ కాన్సెప్ట్ అంటే ప్రే ఫర్ హ్యాపీనెస్. అంటే ఆ పర్సన్ సంతోషంగా ఉండాలని అనుకుని ఇవ్వాలటండి. ఇప్పుడు ఎవరైనా ఒక బెగ్గర్కో ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్కి బాగా పూర్ పీపుల్కి ఇచ్చినప్పుడు మీరు ఇంకా సంతోషంగా ఉండు అని అవతలని బ్లెస్ చేయడం వల్ల మిమ్మల్ని యూనివర్స్ వెనక నుంచి బ్లెస్ చేస్తుంది. అందుకనండి, ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, మీ అందరూ జాగ్రత్తగా వినండి. ఆకలి తీరిపోయిన తర్వాత అన్నాన్ని, అవసరం తీరిపోయిన తర్వాత మనిషిని ఇసిరీయకూడదు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రే ఫర్ హ్యాపీనెస్. అవతల సంతోషంగా ఉండాలనుకొని ఇవ్వండి. సో ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకోండి, అండ్ యూనివర్స్ మీకు చాలా పెద్ద మూట ఇస్తుంది. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు, కానీ అవతల ఇచ్చేటప్పుడు అవతల హ్యాపీగా ఉండాలనుకొని మీరు ఇవ్వగలిగితే చాలా మీకు ఎక్కువ సంతోషం వస్తుందండి. దాని తర్వాత అండి బై ఫ్రమ్ పీపుల్. ఇది చాలా సూపర్ కాన్సెప్ట్ అండి.
జనరల్గా చాలా మంది బిజినెస్ చేసేటప్పుడు ఏం చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టాల్లోనే మీ ఫ్రెండ్స్లోనే ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర కొనాలండి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు కొంతమంది అంటే నా దగ్గర నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, నా దగ్గర నాకు ఏమైనా హెల్ప్ చేయమంటే అంటే వాళ్ళు ఏదైనా రేట్ ఎక్కువ చెప్పారు అనుకోండి, జనాలు ఏం చేస్తారంటారంటే ఈ పని చేస్తుంటారు, ఇంకెక్కడ చీప్గా వచ్చిందో అక్కడ కొనడానికి వెళ్ళి ట్రై చేస్తారు. మీ అందరికి చెప్తానండి, మీరు బిలియనర్స్ అవ్వాలంటే ఫస్ట్ మీ యొక్క యాక్షన్ పార్ట్ కూడా మార్చుకోవాలి. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే రిచ్గా ఉండాలనిపిస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళి వీళ్ళందరూ రోడ్డు మీద వెళ్ళి అమ్మేవన్నీ కొంటుంటారు అనమాట. అక్కడ కొన్న డబ్బు లేనప్పుడు కొన్నా పర్లేదు, డబ్బు వచ్చిన కూడా కొనకూడదు. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో నా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఫోన్ చేసి నేను కొత్తగా బిజినెస్ చేసి నాకు ఎంత సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే అక్కడ మీరు బలవంతులు, అతను బలహీనుడు. సో నేను ఇందాక కూడా చెప్పాను, బలహీనుడికి బలవంతుడు చేస్తే బలవంతుడికి భగవంతుడు చేస్తారు. చాలామంది ఎప్పుడు కూడా భగవంతుని సాటిస్ఫై చేయాలనుకుంటారు. భగవంతుడు అంటాడు, నాన్న నువ్వు నన్ను సాటిస్ఫై చేయడం కాదు, బలహీనుని సాటిస్ఫై చేయి సో అని అంటాడు. ఆ విధంగా ఏంటంటే మీరు మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ప్రొడక్ట్స్ కొనడానికి ట్రై చేయండి. ప్రొడక్ట్స్ కానీ బిజినెస్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. అమ్మ మూటతో వస్తుంది, పెద్ద మూట అండి, మామూలు మూట కాదు. అండ్ ఇంకోటి అంటే ఫీల్ ద జాయ్ వెన్ యూ రిసీవ్ మనీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే చిన్న మనీ అయినా పెద్ద మనీ అయినా, చాలామంది ఎలా ఉంటారంటే డబ్బు అకౌంట్లో పడుతుంటుంది, ఏముందిలే 5,000 కదా 10,000 కదా అని. ఎప్పుడైతే అన్హ్యాపీగా ఉంటామో పెద్ద పెద్ద అమౌంట్స్ రావండి, దాని పక్కన ఇంకో 0 రాదు. సో ఎప్పుడు కూడా మీకు అమౌంట్ వచ్చినప్పుడు నేను ఒక క్లయింట్ చెప్పాను, 5,000 మీ అకౌంట్లో పడిందా, దాని పక్కన ఇంకో 0 చూడండి, చూడటం ఫ్రీ, నో GST, నో ట్యాక్స్. అంటే చాలా సింపుల్, ఊహించుకోవడం ఫ్రీ. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా 5,000 రూపాయలు పడిందా మీ అకౌంట్లో, అమ్మయ్య 50,000 పడింది అనుకోండి, పోయి నష్టం ఏముంది, లేదు కదా. చక్కగా అనుకోవడానికి కూడా చాలా 5,000 ఆ ఫ్రీక్వెన్సీలో ఉండకూడదు. 50,000 అనే ఫ్రీక్వెన్సీ ఉంటే నెక్స్ట్ టైం 50,000 ఇంకో 0 యాడ్ అవుతుందండి. సో ఈ విధంగా ఫీల్ ద జాయ్. చిన్న మనీ వచ్చినా పెద్ద మనీ వచ్చినా నేను ఒక టెక్నిక్ నేర్పిస్తాను 9 days క్లాసెస్లో. చిన్న వాటికి కూడా ఎలా సంతోషంగా ఉండాలి సో అనేది, టైం ఫర్ డబుల్ హ్యాపీనెస్ ఎలా ఉండాలని నేను నేర్పిస్తాను. ఈరోజు నా క్లయింట్స్ అండి ఏ చిన్న ఇంజిన్ సార్ ఆ టెక్నిక్ నేర్పి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే లైఫ్లో హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది చాలా అవసరం. బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అది ఎలా ఉండాలనేది నేను నేర్పిస్తాను. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్కటే లేదు. ఆ ఒక్కటేంటంటే సంతోషం. సో జస్ట్ మీరు రండి, మీ 1 year ఆఫ్ సక్సెస్ 1 monthలో ఎలా తీసుకోవాలి, అండ్ మెయిన్గా అండి 1 year ఆఫ్ మనీ 1 monthలో ఎలా ఎర్న్ చేయాలో కూడా నేను చెప్తాను. టాప్ సీక్రెట్స్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద అంతకు మించి కోచెస్ లేరు అనే వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. బికాస్ ఎప్పుడైతే మన లెర్నింగ్ అప్గ్రేడ్ అవుతుందో మన ఎర్నింగ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. సో వెర్షన్ 2.0 నేను ఈ 9 days చూపిస్తాను, March 25th జరగదు. నో డౌట్ అండ్ ఈ విధంగా అండి ఫీల్ ద జాయ్. ఎప్పుడు కూడా నేను ఒకటి ఉంటుందండి, ఒక స్కేల్ ఉంటుంది, హ్యూమన్ ఎనర్జీ స్కేల్. జాయ్ ఉండాలంటే ఆ స్కేల్లో జాయ్ ఎక్కడ ఉంటుందో, ఆ ఎనర్జీ ఎంత ఉంటుందో నేను ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాను. వీడియో మొత్తం 2x స్పీడ్లో చూడండి. అన్వర్ గారి ఇంకొక విశ్వరూపం చూస్తారు వీడియోలో, అంత 2x స్పీడ్లో ఉందండి వీడియో మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.